హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అంశు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో ఎప్పుడు మర్చిపోకండి. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్త చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ వేసుకుంటాను అని రెడీ అవుతున్నా మెయిన్గా, ఎందుకంటే చర్చి యానివర్సరీ ఉంది. సో దానికోసమని వెళ్తున్నాను. దానికోసమని ఇట్లా హెయిర్ స్టైల్ చేసుకుంటాను. ఈ మధ్యలో ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుంది హెయిర్ స్టైల్, అందుకని మీతో షేర్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. ఇట్లా మంచిగా ఫ్రంట్ సైడ్ మంచిగా తీసుకొని వీడియోలో చూపించినట్టు ఫ్రంట్ సైడ్ మంచిగా ఇట్లా కోమ్ చేసుకొని ఒక చిన్న రబ్బర్ తోటి ఇట్లా చిన్న పోనీ వేసుకొని దాన్ని టర్న్ చేయాలి రిటర్న్గా. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు చేయండి. అట్లా ఈజీగా లుక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎప్పటికీ పోనీటైల్ వేసుకున్నా కానీ నేను ఇక్కడ ఇట్లా క్లిప్ పెట్టుకొని కూడా వదిలేసేది. ఇప్పుడు ఈ బ్లాక్ రబ్బర్ బ్యాండ్ అప్పుడు చిన్నప్పుడు వాడే రబ్బర్ తోటి ఇట్లా వేస్తున్నా. బ్లాక్ రబ్బర్ ఉంటే అట్లా వేసిన తర్వాత ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. నాకు డౌట్ ఏంది, ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు వేసుకోలేదు చుట్టూ అంటే వీడియోలో కనిపిస్తుందా, కెమెరాలో క్యాప్చర్ అవుతుందా లేదన్న డౌట్ తోటే ఫస్ట్ టైం ట్రై చేసిన. అంటే ఎక్కడి వరకు ఇట్లా క్యాప్చర్ అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. అందుకని కొంచెం డౌట్గా వేసుకొని ప్రతిసారి చూస్తూ ఇట్లా చేయడం జరిగింది. నెక్స్ట్ టైం అయితే ఎప్పుడైనా హెయిర్ స్టైల్ కొంచెం దూరం జర్నీ చేసేది ఉన్నాయి కాబట్టి ఇది వేస్తున్నా. ఈ క్లిప్ తోటి ట్రై చేస్తున్నా, లేకపోతే హెయిర్ స్లీవ్ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా సింపుల్గా కొంచెం ఎంత పెద్ద హెయిర్ స్టైల్ చేసుకున్నా ఏది చేసినా కానీ ముందు కొంచెం సెట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది. బండి మీద వెళ్ళేది ఉన్నది కాబట్టి నేను ఈ క్లిప్ తోటి అడ్జస్ట్ చేసిన, లేకపోతే ఇట్లా కూడా చేయకపోతున్నా. హెయిర్ స్లీవ్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా అయితే రెడీ అయినా. ఇప్పుడు సారీ వేర్ చేసుకొని వెళ్ళడమే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూడండి. బనానా క్లిప్ పెట్టుకోవడం అస్సలు నచ్చలేదు. బట్ బైక్ పైన వెళ్తా అంటే అంత జుట్టు అంతా ఖరాబ్ అవుతుందని ఇంకా తప్పక ఇట్లా వేసుకున్నాం. ఇంకా మాత్రం ఆ క్లిప్ పెట్టకపోతే ఇంకా జుట్టు బండి మీద పోతా అంటే ఎంత గాలికి లేచి ఎంత చిక్కులు అయ్యి ఇంకా బాగుండదని ఇక బనానా క్లిప్ పెట్టిన అస్సలు నచ్చట్లేదు. ఇంకా చేస్తాం తప్పదు కదా, జర్నీ చేసేటప్పుడు మాత్రం ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే సారీ వేర్ చేసుకునేసరికి 5:30 అవుతుంది అంతే. అప్పుడే ఇంత చీకటి అవుతుంది. ఎందుకంటే ఎర్లీగా అయిపోద్ది అంటారు కదా, అట్లా తొందరగా చీకటి అవుతుంది. ఫైనల్గా అయితే బయలుదేరిన. కమ్మలు ఈసారి మీద కూడా సూట్ అయినాయి. కొన్ని కమ్మల బుట్టాలు ఉన్నాయి నా దగ్గర, అవి అన్నిటిపైన సెట్ అవుతాయంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కమ్మల బుట్టాలు పెట్టుకుంటేనే మంచిగా రెడీ అయినా అన్న ఫీలింగ్ నాకు ఈ మధ్యలో బాగా అనిపిస్తుంది. ఇలా ఫైనల్గా అయితే చర్చికి వెళ్ళి చర్చిలో ప్రేయర్ అయిపోతుంటే ఒక క్లిప్ తీసిన అంతే. తర్వాత కొన్ని పిక్స్, మా అత్త వాళ్ళ పిక్స్ అంతే, మా అత్త వాళ్ళే నా పిక్స్ కొన్ని తీసిన, ఇంకెవరివి తీయలేదు అంతే. ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితంలో సక్సెస్ ఉండదండి. మేము చిన్నప్పుడు అంటే స్కూల్ టైంలో ఎవ్రీ సెకండ్ సాటర్డే రోజు జెర్సీ అబ్రహం గారు
ఎవ్రీ విలేజ్కి ఒక డీసీఎం పంపించేది. అప్పుడు మేము అందరం వెళ్ళేది, పిల్లలమందరం వెళ్ళి ప్రేయర్కి వెళ్ళి ఆయనను చూడడానికే కుదరకపోయేది. అంతా పబ్లిక్లో ప్రతి విలేజ్ నుండి వచ్చేది కాబట్టిగా అట్లాంటి నుండి ఇప్పుడు ఆయనతోటి ఇలా ఫోటో దిగడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అసలు కొంచెం భయం కూడా అనిపించింది, అంటే రెస్పెక్ట్, భయం కాదు, ఇట్లా చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఫోటో దిగడం ఆయనతోటి. ఇంత పెద్దగా అయిపోయినామా అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే 10 వరకు ప్రేయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేశారు. లంచ్ ఇంకా రిటర్న్ అయ్యాం. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే జయశ్రీరామ్ గారితో ఫోటో దిగడం. ఇలా ఈ మా చర్చ్ యానివర్సరీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకొని డిన్నర్ చేసి ఇంటికి రిటర్న్గా బయలుదేరినాం. ఫైనల్గా అయితే ఇలా చర్చ్ వార్చుకోవడానికి వెళ్ళి బయలుదేరినాం. వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆయన వీడియోని లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.